ఒకరోజు బీర్బల్ దర్బార్కు వెళ్తుండగా దారిలో ఒక వ్యక్తి రేగుపండ్లు అమ్ముతూ కనిపించాడు. బీర్బల్ కొన్ని పండ్లు కొని తిన్నగా అంతఃపురానికి వెళ్ళాడు. బీర్బల్ రాక చూసి చక్రవర్తి, ఏమిటి విశేషం? మీ చేతిలో ఏమున్నవి అని ప్రశ్నించారు. ప్రభూ, ఇవి రేగిపండ్లు, బాగా పండినవి. వీటిని చూడగానే తీసుకోవాలి అనే బుద్ధి పుట్టింది, తీసుకున్నాను. ప్రభువుల వారు వీటిని ఆరగిస్తారు అని ఆశిస్తున్నాను అన్నాడు బీర్బల్. చక్రవర్తి ఆ పండ్లు చూసి ఆనందించి మహారాణిని కూడా అక్కడికి ఆహ్వానించాడు. ఒక పెద్ద పళ్ళెంలో పండ్లు పోసి బల్ల మీద ఉంచారు. రాణిగారు, చక్రవర్తి ఒకవైపు కూర్చున్నారు. బీర్బల్ వారికి ఎదురుగా కూర్చున్నాడు. ముగ్గురు పండ్లు తినడం ప్రారంభించారు. చక్రవర్తి తాను తింటూ అందులో ఉన్న గింజలను తక్కిన ఇద్దరూ గమనించకుండా రాణిగారు తిని పడేస్తున్న గింజల్లో పడేస్తున్నారు. చక్రవర్తి ఉద్దేశం రాణిగారు తిండిపోతూ అని హేళన చెయ్యాలని. కానీ బీర్బల్ అదంతా గమనిస్తూనే ఉన్నాడు. కొంతసేపటికి పండ్లు తినడం పూర్తయింది. రాణిగారి పక్కన గింజలు ఎక్కువగా ఉన్నాయి. చక్రవర్తి దగ్గర అసలు గింజలే లేవు. బీర్బల్ దగ్గర కొన్ని గింజలున్నాయి. చక్రవర్తి నవ్వుతూ, చూశారా బీర్బల్, మీ మహారాణి గారు ఎంత తిండిపోతో? ఆ గింజలు చూడండి, ఎన్ని పండ్లు తిన్నారో అన్నాడు ఆశ్చర్యంగా. రాణిగారు సిగ్గుతో తలంచుకున్నారు. బీర్బల్ ఏమీ ఊరుకోలేదు, నవ్వుతూనే చురకంటించాడు. మహారాణి గారి కంటే ప్రభువులే ఎక్కువ తిండిపోతుల్లా ఉన్నారు. మహారాణి గారు పండ్లు తిని గింజలను విడిచిపెట్టారు. ప్రభువుల వారు పండ్లతో పాటు గింజల్ని కూడా మృంగేశారు. ఆ తిండిని చూసి ఎవరి తిండిపోతో గ్రహించండి అని చల్లగా దెప్పి పొడిచాడు. అక్బర్ చక్రవర్తికి మహారాణి గారి ముందు సిగ్గుపడక తప్పింది లేదు.